వెల్కమ్ టు కైటీవీ మీడియా. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ అధికారం చేపట్టాక ఎప్పుడు ఎక్కడ ఎన్నికలు జరిగినా వరుస విజయాలతో దూసుకుపోతుంది. ముఖ్యంగా ఆ పార్టీ రాష్ట్ర సారథి రేవంత్ అన్ని తానే నడిపిస్తున్నాడు. మొన్న సికింద్రాబాద్ కంటోన్మెంట్, నిన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ వన్ మ్యాన్ షో చేసి మరి బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాలను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే కదా. నిత్యం ప్రజల్లో ఉంటూ మంత్రులు, కాంగ్రెస్ కార్యకర్తలు కేసీఆర్ కుటుంబ అవినీతిపై విమర్శలు చేస్తూనే ప్రజల్లో ఆలోచన రేకెత్తిస్తున్నారు. అలాగే సమయం దొరికినప్పుడల్లా ప్రెస్ మీట్లు పెట్టి కేటీఆర్, హరీష్ రావు కుంభకోణాలను బట్టబయలు చేస్తున్నారు హస్తం నేతలు. దీనితో బీఆర్ఎస్ లో గుబులు మొదలైంది. అందుకే సీఎం రేవంత్ పై రివర్స్ అటాక్ చేసేందుకు గులాబీ అధినేత కేసీఆర్ స్పెషల్ ఫోకస్ చేస్తున్నారని గులాబీ వర్గాల్లో టాక్ నడుస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి వారి సహచర మంత్రులపై నిఘా కోసం బీఆర్ఎస్ ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు సమాచారం. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రానున్న వేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతి సభలోనూ ఒక కొత్త సబ్జెక్ట్ ను ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. అలాగే కేసీఆర్ సైన్యాన్ని అటాక్ చేస్తున్నారు. 10 ఏళ్ల పరిపాలనలోని కేసీఆర్ వైఫల్యాలని ఎత్తి చూపుతున్నారు. వాటికి జనాలు సానుకూలంగా స్పందిస్తున్నారు. వాస్తవానికి సహజంగానే రేవంత్ మంచి మాటగారి. ఏ విషయం మాట్లాడినా కూడా పూర్తి సమాచారంతో అనర్గళంగా మంచి సబ్జెక్టుతో దూకుడుగా మాట్లాడతారు. కేసీఆర్ పై సెటైర్లు వేస్తూ, తెలంగాణ సామెతలు చెప్తూ, ప్రత్యర్థులను టార్గెట్ చేస్తూ ప్రజలకి అర్థమయ్యేలా వివరిస్తారు. ఇక మొన్నటి వరకు ప్రచారంలో కాళేశ్వరంలో అవినీతి, మేడిగడ్డ పిల్లర్ కుంగుబాటు, ధరణిలో అవకతవకలు, కేసీఆర్ ఫ్యామిలీ అవినీతి, ఢిల్లీ లిక్కర్ స్కామ్ వంటి అనేక అంశాలపై రేవంత్ ఆరోపణలు చేసి సక్సెస్ అయ్యాడని చెప్పాలి. ఇక ఇప్పుడు తాజాగా తెలంగాణ రాజకీయాల్లో కొత్త పరిణామాలు తెరమీదకు వస్తున్నాయి. మాజీ మంత్రి కేటీఆర్ పై ఫార్ములా ఈ రేస్ కేసుపై చర్యలకు గవర్నర్ అనుమతి ఇచ్చారు. దీంతో నెక్స్ట్ ఏం జరుగుతుందనేది బీఆర్ఎస్ నేతల్లో ఒక టెన్షన్ వాతావరణం నెలకొందట. అలా జూబ్లీ ఎన్నికలు ముగియగానే ఇలా సర్పంచ్ ఎన్నికల ముందు కాంగ్రెస్ కి మైలేజ్ వచ్చేలా, కారు పార్టీకి మైలేజ్ తగ్గేలా రేవంత్ సర్కార్ ముందుకు సాగుతుంది. రేవంత్ ఆరోపణలకు జనాల నుంచి చక్కని స్పందన వస్తుందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అంతేకాక గులాబీ బాస్ కేసీఆర్ కుటుంబాన్ని సీఎం రేవంత్ రెడ్డి అటాక్ చేస్తున్నప్పుడు, కేటీఆర్ ఆరోపణలకు రేవంత్ సమాధానాలు చెబుతున్నప్పుడు ప్రజల స్పందన ఎక్కువగా ఉంటుందని కేసీఆర్ కి అందుతున్న రిపోర్ట్లు ఉన్నట్లు సమాచారం. రేవంత్ తన ప్రసంగంలో ఎక్కువగా తనను ఫోకస్ చేసుకోవడం కన్నా పార్టీతో పాటు ఇందిరాగాంధీ, రాహుల్, ప్రియాంకలనే ప్రస్తావిస్తుంటారు. ఇది కూడా జనాల్లో సానుకూలంగా వెళ్తుందని గాంధీ భవన్ వర్గాల్లో వినిపిస్తుంది. మొత్తంగా రేవంత్ సాబ్ కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి మైలేజ్ వచ్చేలా సరైన రీతిలో ప్రసంగిస్తూ తన నాయకత్వంతో ఓటర్లని ఆకట్టుకుంటున్న తీరు చూస్తున్న బీఆర్ఎస్ అగ్రనేతలు కూడా ఫిదా అవుతున్నట్లు పొలిటికల్ సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.